హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. అండ్ ప్రజెంట్ వచ్చేసి నేను హజీరాబాద్, ఇది వచ్చేసి జార్ఖండ్లో ఉంది. అండ్ చుట్టూ చూస్తున్నారు కదా, ఒక మ్యూజియంలో ఉన్నాను ఈరోజు. వచ్చేసి స్టే ఇక్కడే. అండ్ ఈ మ్యూజియం ఒక మనిషి 30 ఏళ్ళ కష్టం, ఆ కష్టానికి గుర్తించి ప్రభుత్వం తనకు పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చింది. వారి పేరు వచ్చేసి బాలు ఇమామ్. అండ్ మ్యూజియం ఎంత బాగుందంటే, ఆర్ట్ గ్యాలరీ సూపర్, అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్, అంత బాగుంది. నిజంగా రియలీ హ్యాపీ, వన్ ఆఫ్ ద బెస్ట్ డే అని చెప్పొచ్చు నాకు. ఇది అంత బాగా నచ్చింది. అందుకే రిక్వెస్ట్ చేసి మరి ఈరోజు ఇక్కడ స్టే చేయడానికి తీసుకున్నాను. అసలు వీడియో మీరు నిజంగా ఎంజాయ్ చేయగలుగుతారు. సో వీడియోతో కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. ప్యాక్ చేసుకోవడం అయితే అయిపోయింది, ఇక జర్నీ స్టార్ట్ చేయాలి. హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. అండ్ ఏంటి అంటే, ఈరోజు ఆల్రెడీ ఒక నైట్ ఒక రూట్ మ్యాప్ వేసుకున్నా, జార్ఖండ్ ఎలా విజిట్ చేయాలనేది. సో అలా వెళ్ళిపోదాం మనం, అవన్నీ విజిట్ చేసుకుంటూ. నేను ఇప్పుడు ఏం చెప్పలేను. ఎలా అంటే ఏంటి అని అంటే, ఒక రూట్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఒక రూట్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్కడికి ఇక్కడికి లోపలికి వెళ్ళలేం. సో ఒక రూట్ ప్లాన్ చేసుకున్నా, ఆ రూట్ ప్రకారం స్టేట్గా అన్ని విజిట్ చేసుకుంటూ వెళ్తాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అదే రూట్లో ఉన్నాయి. సో లక్కీ పూరి తినేసి వెళ్ళిపోదాం. हजीरबाग 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 के पास किधर मिलेगा? हरीबाग, हाँ हजारीबाग. బస్ స్టాండ్కి వచ్చేసి అండ్ బస్ ఎక్కేస్తే, అండ్ బస్లోకి ఎందుకు అనేది కూర్చున్నాక చెప్తాను. స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ దీంట్లోనే ట్రావెల్ ఎందుకంటే బస్సులో హజరీబాగ్ వచ్చేసి 70 కిలోమీటర్స్ ఉందండి, 68. అండ్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్స్ కూడా ఏం లేదు, అంటే ఓన్లీ బైక్సే. నిన్న చూసారుగా, ఓన్లీ బైక్. ఒక ట్రక్ లాంటివి ఏం దొరకలేవు. ఆ 68 కిలోమీటర్స్ కవర్ చేయడానికి కూడా నాకు దగ్గరగా మ్యాక్సిమం 2 days పట్టవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఆల్రెడీ నేను చాలా ఫేస్ చేశాను. ఉత్తరాఖండ్లో, అస్సాంలో జస్ట్ 30 కిలోమీటర్స్, అందులో నేను 15 కిలోమీటర్స్ నడిచిన రోజులు ఉన్నాయి. అందులో నేను 15 కిలోమీటర్స్ నడిచాను, అది అన్నట్టు. సో ఈ టైంలో ఎండలు ఉన్నాయి ఇంత ఘోరంగా, అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకే బస్లో వెళ్తున్నాను. అండ్ చూసారు కదా, బస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, కదులుతుంది. ముందు చూపిస్తాను, కాలం ముందు కూడా చూడండి. ఎవరే లేరు, ట్రాన్స్పోర్టేషన్ మనుషులు తక్కువ. ఇప్పుడు కరోనా టైం కదా, అది అందుకే మనం సేఫ్గా ఉండాలి. ఏదైనా రిస్క్ తీసుకోవద్దు, అంటే రిస్క్ తీసుకోవాల్సింది ఎక్కడ బ్లైండ్గా కాదు, ఆలోచించి తీసుకోవాలి. అందుకే ఇప్పుడు ఇలా వెళ్ళడం. ఇది టికెట్. నేను రియలీ లక్కీ. అసలు మొత్తం ఫారెస్ట్ ఏరియానే ఉంది మ్యాక్సిమం. లిఫ్ట్ అసలు దొరకపోయేది, నిజంగా నాకు చాలా ఇబ్బంది అయ్యేది. నేను బస్సులో అవడమే మంచిదైంది. ఫైనల్గా మనం హజరీబాగ్ వచ్చేసాం. మనం బస్సు ఇక్కడ రోడ్డు పక్కన ఆపారు. ఒకటి దిగేసి సర్దుకున్నానని మనం ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేయాలి. ఎక్కడికి వెళ్తున్నామని అంటే, ఇక్కడ ఒక మ్యూజియం ఉంది, అలాగే ఒక లేక్ ఉంది. ఆ రెండు విజిట్ చేద్దాం ఇప్పుడు. అండ్ ప్రజెంట్ వచ్చేసి టైం 1 అవుతుంది. దాదాపు 3 hours పట్టింది ఇక్కడ రావడానికి. 70 కిలోమీటర్స్కి 3 hours. आप यहाँ से निकल रहे हैं, ठीक है? ये रोड से निकले, आगे चौक है, ठीक है? चौक से धनम हो जाइए, ధనం. ठीक है? రియల్లీ మనకు చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఈవెన్ నైట్ క్యాంపింగ్ కోసం కూడా మంచి ప్లేస్ చెప్పారు. సో మనం ఇక్కడికి వెళ్ళిపోతున్నాం, వెళ్దాం, స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ బాయ్. సో వెళ్దాం ఇక. ఇక్కడ నుంచి ఎస్పీ కోర్ట్ అక్కడికి వెళ్ళాలి. ఏం చెప్పారంటే, మ్యాక్సిమం 30 రూపీస్ కంటే ఎక్కువ ఇవ్వద్దు నువ్వు ఇక్కడ అని చెప్పారు. సో ఫస్ట్ బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు, లేదా నువ్వు డైరెక్ట్ ఎస్పీ కోర్ట్కి వెళ్ళొచ్చు అని చెప్పారు. 1 కిలోమీటర్ నడిచాక ఆటో దొరికింది. తను కూడా నన్ను 2 కిలోమీటర్ తర్వాత డ్రాప్ చేస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ముందుకెళ్ళాలి. నేను 20 రూపీస్ తీసుకున్నాడు ఆటో ఛార్జ్. వెళ్ళిపోయింది. ఇది మెయిన్ రోడ్డు, ఇది మనం వెళ్ళాల్సిన రూటు. 850 మీటర్స్ ఉంది ఇక్కడ నుంచి మనకు మ్యూజియం అండ్ ఆర్ట్ గ్యాలరీ రెండు. అది ఎండ అయితే చాలా ఉంది అసలు, అమ్మో ఫుల్గా ఎండ ఉంది. అండ్ అందుకే ఆటో పట్టుకొని వచ్చేసామండి. ఇక్కడ నడవలేం, సిటీలో ఎక్కువ నడవాల్సి వస్తుంది. దాదాపు 4 కిలోమీటర్స్ ఎండలో నడవలేం కదా. అండ్ చెకింగ్ కూడా కష్టం సిటీస్లో, అందుకే ఇట్లా. అండ్ సో తొందరగా వెళ్ళిపోదాం. అండ్ అక్కడ వెళ్ళాక తెలుస్తుంది అది ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అని. వీళ్ళని అడిగాను, తెలీదు, నువ్వు అక్కడికి వెళ్ళాకనే చూడాలి అని అన్నారు. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం. సో ఫైనలీ వచ్చేసాం సంస్కృతి మ్యూజియం అండ్ ఆర్ట్ గ్యాలరీ.
సో లోపలికి వెళ్ళి చూడాలి ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అనేది. చూడండి ప్రశాంతంగా ఉంది, పర్లేదు ఇక్కడ, లైక్ పీస్ఫుల్ వెదర్ ఉంది. అండ్ ఈ చెట్టు భలేగా ఉంది. యా, సో ఐడియా లేదు, లోపలికి వెళ్ళి మనం క్లియర్గా తెలుసుకుందాం దీనికి సంబంధించింది. వచ్చేసాం, సో చూద్దాం. ఇట్ ఈస్ క్లోజ్. యా, ఓకే, బికాస్ ఆఫ్ కరోనా ఇప్పుడు క్లోజ్ ఉందంట. మన కోసం లాక్ ఓపెన్ చేస్తున్నారు సిస్టర్. సో వెళ్ళేసి చూద్దాం. సార్ మనకు చూపిస్తున్నారు మ్యూజియం, సార్తో వెళ్తున్నాం. ఇట్ ఈస్ షూస్ ఆర్ అలౌడ్? Yes, yes. యా, షూర్. That's the Sanskriti Museum in Dipugoda in Hazaribagh. And in this museum, we have the prehistoric stone tools which we have found in the Badkagaon Valley. It is a rift valley connected to the Narmada Rift Valley. Narmada. Yes. So in this rift valley, which is 1100 square kilometer, we have found the early 1 lakh period stone tools, then middle Paleolithic stone tools, then we have found the upper Paleolithic stone tools, and also continuing into the Mesolithic period microliths or the small blades, and the Neolithic age of the Neolithic cell. So in a way we have the continuous evolution of the stone tool from the prehistoric period from 1 million to the Neolithic period. Then we have even found the Chalcolithic remains in terms of jewelry. Yeah. Chalcolithic jewelry. Jewelry. And we have found Iron Age. Iron Age. Also. So in a way Hazaribagh has from 1 million continuous evolution to 1000 BC. In the Mesolithic period, which is 10,000 BC, there are sandstone caves in the hills, like these in the photograph. Yeah. And in these caves we have found paintings. So there are 3 mountain ranges in the Badkagaon Valley. Yeah. The Sati, Mahuti and Sat Pahad range. And in this 3 range we have found 21 rock art. So 21 rock arts. So these are the 21 rock art sites in the Hazaribagh area, Chhatra area. Yeah. This is line drawing which we copied from there and we have put on the wall here. So the Isko rock art is the longest rock art in eastern India. It is 100 feet long in the actual in the caves. cave. In the cave. Yeah. And it is known as Kohvar. Yeah. And all these rock art are called Kohvar. So total this rock arts. In the village when you visit, you have to say you have to go to the Kohvar in the hill. Yeah. And Kohvar is our tradition. So in our painted villages, we have mud houses. And in the mud houses, for the marriage, women paint the wall black, then they paint the wall white. Yeah. And before the white cream color dries, they scrape with broken piece of comb. Okay. So it is scratching the art. And this is also sometimes painted, and it is called Kohvar art. Kohvar art. Kohvar is the marriage art. So we have brought this onto Kohvar paper. is marriage art. Marriage art. And so we have brought this onto paper. So all this painting on the wall which you see is the painting of the valley art. So is a painting of valley art. Yes, in the valley the women make a lot of plant life, and in the hill the women paint a lot of animal and bird life. Yeah, So there are many villages like Jorakat in the hill, Kharati in the valley. There is another art in Hazaribagh area which is called Sohrai painting. Sohrai is the harvest art of Hazaribagh. It comes one day after Diwali, the festival of light. After Diwali we have the Sohrai festival, when the cattle is worshipped as goddess Lakshmi, and for that the walls of the houses, the mud house walls, after repair and replastering, are painted like this. So these paintings which you see on the wall here, this is the Sohrai painting of Hazaribagh area, which is done with chewed twigs or datwan, the toothbrush or cloth swab, dabbed in earth color. So this painting is done basically using natural earth color. Okay. So you have hematite, which is the iron oxide. Iron oxide. This is rock of the iron ore. So this is hematite. Then you have black manganese clay. Then you have yellow ochre, and you have kaolin white. So these are the color with which they paint the mud house walls in the villages. So Hazaribagh is exhibiting a very rare and unique stone tool culture, evolving into a rock art culture in 21 painted shelter, and the art then flourishes in the villages, in 13 villages,
and 10 different tribal ethnic groups. And these are the paintings which we have commissioned the women artists. We have given them the paintings. Hazaribagh also has displayed a very rare Buddhist collection. Buddhist collections. So we have a lot of Buddhist sites in Hazaribagh which date to the Pala period. So inscriptions in the Pali language. Oh, it's a Pali language. So these are the Bodhisattvas. And so we have a lot of Buddhist relics which we have also So uncovered. he's Buddha already. Yes, these are Bodhisattvas. Yeah, Bodhisattvas. So the museum is a small example of the art which we have in the villages. We have other exhibits of the ethnographic tribes of our area. Like we have these nomadic tribe called the Bihor. Nomadic tribes. Yeah. And they have name of these tribes? Birhor. Birhor. So the Birhor people, they live in leaf houses. Leaf houses. Yes, Okay, not leaf houses. And they trap animals and birds which they sell in the forest. Yeah. And then they buy grain. So these are their nets and traps Okay. which we have found in the Hazaribagh area. Okay. And సో వీళ్ళ అడవిల్లో ఇట్లా లీఫ్ హౌసెస్ అంటే మనకు ఆకులతో ఇల్లు చేసుకుంటారంట. ఇక్కడ చూడండి ఇలా. సో వీళ్ళ మెయిన్ వృత్తి వచ్చేసి వాళ్ళకి అనిమల్స్ని ట్రాప్ చేసి అది వేటకెళ్ళి పట్టుకొని అమ్ముతూ ఉంటారు. సో బిర్హోర్ వాళ్ళ ట్రైబ్స్ నేమ్. ఇవి వాళ్ళు యూజ్ చేసిన ప్రతిదీ ఇదేమో వేట కోసం వాడిన వస్తువులు. సో ఇవన్నీ వాళ్ళ పాదరక్షలు, దే ఆర్ ఫుడ్. సో ఇవన్నీ వాళ్ళ చెప్పులు వాళ్ళు వాడినాయి. అండ్ ఉదాహరణ టాయ్స్, యా, చిన్నపిల్లలు ఆడుకునేది క్రేజీ బాగున్నాయి. అండ్ వాట్ ఈస్ దిస్? ఫర్ వాటర్. యా, ఇది వాటర్ కోసం. యా, ఇట్స్ గుడ్. ఓకే, ఫైన్. దోస్ ఆర్ ద నెట్స్ ఫర్ ట్రాపింగ్. యా, ఇవి వలలు పట్టుకోవడానికి. యా, what is this? And this one? This is an umbrella. Umbrella? Crazy inside. It's look good. So ఇది umbrella, ఇది గొడుగు టైప్ వాళ్ళకి వర్షం in the lands in the rainy season. Rainy season. They wear this leaf umbrella. Yeah, leaf umbrella. Leaf umbrella. Raincoat, like a yeah, raincoat. And what is this? That is a cow bell. Cow bell. It's called turkey. Yeah, what is the use of this? In the forest, the village cattle, when they go, the cattle can be tracked and traced wherever this noise comes. Okay. How can you get a noise? Okay. చూసారుగా ఇది సౌండ్ ఎంత ఈజీగా వస్తుంది. ఇంతే ఉంది కానీ సౌండ్ మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది. సో జస్ట్ వాళ్ళకు సిగ్నల్స్ కోసం. అండ్ these are fishing traps. ఫిషింగ్ ట్రాప్స్. వావ్. సో ఇవి ఫిషింగ్ ట్రాప్స్, బాంబో ఫిషింగ్ ట్రాప్స్. యా. And this gallery which we have here exhibits the embroidered quilt. In the villages, in the winter month, in January, February, the marriages take place, and then they expect newborn child in the winter. So in the summer month, which is now, the women they fold 3-4 sari in the size of a bed, and then the 3-4 old sari is then embroidered with thread and needle. And సో ఇందులో 3-4 శారీస్ కలిపి ఇలా కుట్టేస్తారు. సో వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ దిస్? So this is basically a gift from the mother to the grandson or Okay. the grandchild. It is called crib quilt. Crib quilt. It is basically like a gift from the grandmother to the grandson or the grandchild which is born in the winter month. వింటర్ మంత్. In winter యా, month. యాక్చువల్గా ఇవన్నీ ఏంటి అని అంటే ఆ గ్రాండ్ మదర్, మా నాన్నమ్మ కానీ అమ్మమ్మ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రాండ్ సన్కి ఇది గిఫ్ట్గా ఇస్తారంట వింటర్ టైంలో వెచ్చగా ఉండడానికి. ఇవన్నీ అవే. యా. And it is called ledra. This Ledra. is the embroidery in our area. ఎంబ్రాయిడరీ. Traditional embroidery. ఓకే. So this gallery displays all the different traditional ట్రెడిషనల్. embroidery. ఓకే. సో ఒక్కొక్క బీటీ ఉంది అంటే సపరేట్ డిజైన్. Separate design. అండ్ వాట్ ఆర్ దోస్? These are butterfly which we found one day, one curtain we opened, and all these butterfly were collected and trapped. So in one day we could collect so many different butterflies. అండ్ వాట్ ఈస్ దిస్? These are driftwood. Driftwood, Basically driftwood from our point of view. Really like. And these are the musical. That is the wood cutting. Wood cuttings. Wood cutting in plywood by my son, by my brother Jason. Wow, it's good. And
this is the Pashupati, the lord of animal, Yeah. who is representation of Lord Shiva also. Lord Shiva, yeah. And this lord of animal is painted on the wall in the winter harvest art called the Sohrai painting. And these are mandal. Panda, you can do that. You can play that. Yeah. How old it is? Like This is all recent. Recent, yeah. This mandal is the traditional drum. This is the nagada. Nagada. That pair Nagada. Is a big drum which is played with a stick. Yeah. Like this. Yeah. Then we have these dhol. So these are musical instruments of Jharkhand area. Yeah, okay then. And if any, yeah, those are the These are toys which the toys. children make. Yeah. So ఇవన్నీ బొమ్మలు పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళ Because when the women artists were making money, making these paper painting, yeah, from their wall we had transferred. So basically in the wall they have this wall which is black, and then they, with the broken piece of comb they scrape. Wow. So we made this transfer onto paper. Wow. So then the children started to say we also want to earn, so they started to make toys for us. really it's a great museum. I'm really happy to hear, to know everything. There's a lot of knowledge to me and my people. Right. And this part of the museum is of the metal casting. Yeah. Metal casting is known as Dokra, which is the Dokra art from Chhattisgarh. It was becoming famous. And this is known as the lost wax process, where different metal casted on using the wax, they make mold. But in Jharkhand, the mold is not made with wax, but it is made with lacquer. The tree cut, when they cut, they get gum. And resin. That is cooked in a pot and made black, and with that resin they make these objects. Yeah. Then when they put mud on top of it, it takes the negative impression. And then when they put in the fire, that lacquer goes away. Okay. And then they pour the molten metal. And then they take out these objects. So this is the Dokra metal casting in our area. What's the great and beauty? Hazaribagh area. Hazaribagh. And those are also same. These are terracotta from Bengal. It's from Bengal. So ఇవన్నీ బెంగాల్ నుండి. How they made? They make with hand. With the hand. So handmade ఇవన్నీ. Then this is the toys of Naurangpur area, but they are decorated with lacquer, colored lacquer. And this is grass work from Madhubani. Siki grass work and ceramics. Yeah. These are also West Bengal. Bihar and Bengal. Bihar in Bengal, okay. So those are the Siki grass work. And then in you have the Maharashtra area where you have the Warli painting. Yeah. So we have also collected some different art from different regions. So this is Warli. Then this is the Madhubani art of Bihar, which is very famous, the Madhubani cover painting. Yeah. Then we have the Ital painting of the Saura art. Yeah, the Saura artists. And then the Gond art from Madhya Pradesh. Yeah. If there is any meaning to this art, the artist would know. Artist should know. Okay, fine. So బాగున్నాయి కదా, ఇవైతే సూపర్గా ఉన్నాయి చూడడానికి. అండ్ so this is a small collection, and the art has traveled a lot overseas. So the art has traveled to Italy. In traveling exhibitions. So for 2 months it was in the National Gallery of Italy. Then year before last my brother took it to Canada. So in Canada, the National Gallery in Ottawa exhibited large mural, 4 large murals. So more than 80 international exhibition of the Kovar and the Sohrai art has taken place all over the world. And in India also we have had many exhibitions. So these are some examples of the painting. సో వీళ్ళ ఆర్ట్స్ అన్ని డిఫరెంట్ కంట్రీస్కి తీసుకెళ్లారు ప్రజెంటేషన్స్ కోసం. And all this work has been done by a person named Mr. Bulu Imam. Yes. Is that person? This is the person. And he received the Padma Shri award in 2019. So his name is Bulu Srima and he is from Hazaribagh. His house. Wow. This is house and this work. So Bulu Imam. Yeah. సార్ వచ్చేసి బులు హిమా హజారీబాద్. సో తన ఆర్ట్ గ్యాలరీ అండ్ తనకు సార్కి మనకు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. అండ్ విచ్ ఇయర్ పద్మశ్రీ అవార్డు? 2019లో. రియలీ గ్రేట్. అండ్ బ్రదర్ వచ్చేసి మన వాళ్ళ చిన్న కొడుకు అంట, ఎల్డర్స్ అండ్ బ్రదర్ యువర్ నేమ్ Justin. And my younger brother Gustav, who is also here in the museum. You can see. So tanu younger brother anta aneke. And your name, sir? Gustav. So you are also here. Yes, I'm taking care of the museum. I am basically the curator of the museum, but yeah, I do the dusting and the cleaning of the So he's really happy to hear.
మొత్తం మ్యూజియంలోనే ఉన్నాను. అండ్ ఏంటంటే అన్నయ్య రిక్వెస్ట్ చేశాను, అన్నయ్య నేను ఈరోజు ఇక్కడే ఉండిపోతాను, ఇక్కడే క్యాంప్ చేసుకుంటాను, నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది అంటే. ఇప్పుడు ఇంత మ్యూజియంని ఈ స్టేజ్కి తీసుకురావడానికి ఎంత స్ట్రగుల్ ఉంటుంది తెలుసా, అంటే లైక్ ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇంత క్లియర్గా పెట్టడానికి లైక్ ఆ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రగుల్ ఏం కాదని ఆ ప్యాషన్ ఉంటుంది, ఆ ప్యాషన్ బాగా అన్నట్టు నాకు అలా అది చాలా నచ్చుతుంది. అలాంటిది లైక్ మనకు ఒక డ్రీమ్ ఏదో ఒకటి ఉంది, దాని గురించి ప్రతిరోజు స్టెప్ ఫార్వర్డ్ ముందుకు వెళ్తున్నప్పుడు ఒక ప్లెజర్ వస్తుంది దాంట్లో, ఆ ఫీల్ బాగా నచ్చుతుంది. సో ఇది చూడంగానే ఇన్ని డేస్ నా జర్నీ నాకు గుర్తొచ్చింది, నేను కష్టపడేది. సో రియలీ హ్యాపీ అన్నట్టు. అందుకే ఈ అట్మాస్ఫియర్ బాగా నచ్చేసి ఇక్కడే ఉండిపోతా అని చెప్పాను. కొన్ని బుక్స్ చదవడం నాకు చాలా ఇష్టం, అందుకే కొద్దిగా ఇన్ఫర్మేషన్ అన్నట్టు నాకు సంబంధించింది యూజ్ అవుతుంది, అంటే అది నాకు యూజ్. సో అలా కూర్చున్నాను అండ్ ఈరోజు ఇక్కడే ఉండిపోవడం ఇక. సో రేపు వెళ్ళాలి, ఎందుకంటే బాగా కుదిరితే నైట్ కూడా ఇందులోనే ఉంటాను. నాకు బాగా నచ్చేసింది, ఇది వదలబుద్ధి కావట్లేదు. అండ్ టైం వచ్చేసి ఎంత తెలుసా, 5:40 ఏమవుతుంది. వీడియో ఎడిట్ చేయాలి, ఆ టైం చూసే ఆపేసాను. అండ్ ఇప్పుడు వెళ్ళి వీడియో ఎడిట్ చేయాలి, ఎందుకంటే 2 hours పడుతుంది. నిన్న వీడియో టైం పడుతుంది, మొబైల్ కదా వీడియో టైం పడుతుంది. సో వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తాను. ఇక సక్సెస్ఫుల్గా మనకు మ్యూజియంలో ఉండడానికి పర్మిషన్ వచ్చేసింది. ఈరోజు నైట్ అంతా మ్యూజియంలోనే, రియలీ హ్యాపీ. అండ్ రేపు ఇంట్రెస్టింగ్గా వ్లాగ్ ఉంటుంది, ఎందుకంటే ఈరోజు నైట్ అంతా ఇందులోనే ఉంటాడు. అండ్ నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటాను రేపు వచ్చేసి. హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇదే వీడియోకి ఇక మనం ఈ మ్యూజియంని ఎంజాయ్ చేసేద్దాం. బాయ్ ఉంటా, గుడ్ నైట్.